యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదయ్యుండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. 18వ వచనం, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమునిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. ఇక్కడ ఒక అద్భుతమైన ఫార్ములా మనకు కనబడుతుంది. బలమైన ప్రార్థనకు అద్భుతమైన రహస్యము. ప్రార్థన దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చిన ఒక శ్రేష్టమైన ఆయుధం. అయితే చాలాసార్లు ప్రార్థన చేసినా మనకి జవాబులు రావడం లేదు. కొన్నిసార్లు నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అనే అనుమానము, సందేహము, అవిశ్వాసం మనలో కలుగుతూ ఉంటుంది. అయితే బహుబలమైన బలము కలిగిన ప్రార్థన, పవర్ఫుల్ ప్రేయర్ ఎలా చేయాలో ఇక్కడ యాకోబు భక్తుడు చాలా చక్కగా వ్రాస్తూ ఉన్నాడు. ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. 16వ వచనం ఆఖరు లైన్, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. బహుబలమైన ప్రార్థన అని ఆ ప్రార్థనను ఎప్పుడు పిలుస్తారంటే ఆ ప్రార్థిస్తున్న వ్యక్తి నీతిమంతుడై ఉండాలంట. మరి దేవుని వాక్యంలో వ్రాయబడింది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దెర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ రైచస్ పర్సన్ ఆన్ ఎర్త్. పుట్టిన వారిలో, బ్రతుకుతున్న వారిలో, భవిష్యత్తులో పుట్టబోయే వారిలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యంలో ఉంది. మరి నీతిమంతులంగా ఎలా ప్రార్థన చేయగలమంటే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత కడగబడి ఆయన ఇచ్చిన నీతిని పొందుకున్న తర్వాత మనము నీతిమంతులుగా తీర్చబడతాం. సో వీఆర్ కన్సిడర్డ్ యాజ్ రైచస్ పీపుల్ బికాస్ ఆఫ్ ద సాక్రిఫైస్ దట్ జీసస్ హ్యాస్ డన్ ఫర్ అస్. యేసయ్య మన కొరకు శిలువ మీద చేసిన కార్యము యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన రక్తం కడుగబడుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ఇప్పుడు దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన మనము, ఇంకొక మాట కూడా ఉందండి, బహుబలమైన ప్రార్థనగా మన ప్రార్థన ఎప్పుడు మారుతుంది అని ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా నీతిమంతులముగా మార్చబడి దేవుని యొక్క నీతిని మనం పొందుకొని దేవుని యొక్క నీతిని సంపాదించుకొని మనం ప్రార్థన చేసినప్పుడు, రెండవదిగా మనం చూసినట్లయితే మనఃపూర్వకమైన ప్రార్థన, హృదయపూర్వకముగా ప్రార్థన చేయడం. సమ్టైమ్స్ వీ ప్రే బట్ వీ డోంట్ రియలీ కేర్. చేయాలి కాబట్టి చేయాలన్నట్లు మనం ప్రార్థిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనసంతా పెట్టి ప్రార్థన చేయం. క్రిస్టియానిటీ టాక్స్ అ లాట్ అబౌట్ ద మైండ్. దేవుని వాక్యంలో దేవుని మార్గాన్ని అనుసరించి నడిచేవారు మనస్సులు ఎలా ఉండాలో కూడా చాలా ప్రత్యేకంగా, చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఏదో దేవుని సన్నిధానానికి వెళ్ళిపోయి మనకు తోచిన మాటలు వల్లించి వచ్చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరదు. ఆ ప్రార్థనకు మనం జవాబులు పొందుకోలేం. దేవుని వాక్యంలో మనసును గురించి చాలా శ్రేష్టమైన మాటలు వ్రాయబడ్డాయి. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. అక్కడ పూర్ణ మనస్సు అనే మాట కూడా వ్రాయబడింది. లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించట అంటే అర్థం ఏంటంటే, దేవునికి అవిధేయమైన మార్గాలు ఏవి మన ఆలోచనలలో, మన ఊహలలో కూడా ఉంచుకోవడానికి వీలు లేదు. దట్ డజంట్ మీన్ దేవునికి ఇష్టమైన ఆలోచనలు రావా అంటే రావచ్చు, సడన్గా వస్తాయి, ర్యాండమ్గా వచ్చేస్తూ ఉంటాయి. కానీ వాటిలో వేటిని మనము రిసీవ్ చేసుకుంటున్నామో, వేటిని మనం రిజెక్ట్ చేస్తున్నాం అనేది మన చేతుల్లోనే ఉంటుందండి. ఇంటిలోకి వచ్చి దుమ్ము పడుతూ ఉంటుంది. కిటికీలు తీసినప్పుడు, తలుపులు తీసినప్పుడు ఇంటిలోకి వచ్చి దుమ్ము పడుతూ ఉంటుంది. దుమ్ము పడకుండా ఆపలేము మనం, ఎందుకంటే గాలికి దుమ్ము పడుతుంది. ఇప్పుడు ఆ వచ్చిన దుమ్ముని ఇంట్లో పెట్టుకుంటున్నామా, లేదంటే క్లీన్ చేసి దాన్ని మళ్ళీ బయటకు పడేస్తున్నామా అనేది అది మన చేతుల్లో ఉంది. ఇప్పుడు మనసులోకి కూడా దేవునికి ఇష్టం లేని, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన ఆలోచనలు, తలంపులు రావడము మానవులంగా మనకు సహజము. కానీ అటువంటి ఆలోచనలు మనం స్వీకరించి వాటిని ఫీడ్ చేస్తూ, చూడండి కొన్నిసార్లు ఒక్క తప్పుడు ఆలోచన రాగానే దానికి ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్లు కొంతమంది ఇంకా దాని మీద కూర్చుంటారు అన్నమాట.
ఇంకా వచ్చింది ఆలోచన, స్వాగతం అన్నట్లుగా వచ్చిన ఆలోచన తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ఎలాగ నేను ఆచరణలో పెట్టాలి, ఈ ఆలోచనతో నేను ఏం చేయాలని, అసలు ఈ ఆలోచన దేవునికి ఇష్టమైనదా కాదా, ఈ ఆలోచన నాకు ఉపయోగకరమైనదా కాదా, ఈ ఆలోచన నన్ను దేవునికి దూరం చేస్తుందా దేవునికి దగ్గర చేస్తుందా అనే జాగ్రత్త లేకుండా వచ్చిన ప్రతి ఆలోచన స్వీకరించి ఆ ఆలోచనలను మరి ధ్యానంగా మార్చేసుకుంటూ ఉంటాం చాలాసార్లు. కానీ పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే హోల్ హార్టెడ్లీ విత్ ఆల్ యువర్ మైండ్, ఇంటెన్షనలీ అంటే అర్థం ఏంటంటే బాగా ఆలోచన పెట్టి, మనస్సు పెట్టి అంటారు కదండి, మనస్సు పెట్టి. కొన్నిసార్లు వంటల్లో అదే ఉల్లిపాయలు, అదే టమాటాలు, అదే పచ్చిమిరపకాయలైనా కొన్నిసార్లు వంట పెంట అయిపోతుంది, పాడైపోతుంది. అప్పుడు భర్త అంటాడు, ఇదేంటి ఎప్పుడు బాగా చేసేదాని కదా, ఎందుకు సరిగ్గా చేయలేదంటే మనసు పెట్టి చెయ్యం కొన్నిసార్లు. అంటే ఏదో ఆలోచనలో ఉంటాం, ఏదో అనాలోచనగా ఉండి ముందు వేయాల్సింది వెనకాల, లేకపోతే కాసేపు ఇంకెక్కువసేపు ఉంచాల్సింది త్వరగా తీసేయడమో, స్టవ్ త్వరగా ఆపేయడం ఏదో ఉంటుంది. కానీ వెనకకి వెళ్ళి ఆలోచన చేస్తే మనసు పెట్టకుండా చేసిన పనులు ఏవైనా కూడా అవి చెడిపోతాయి. మనసు పెట్టకుండా చేసిన పనులు ఎప్పుడైనా అసంపూర్ణంగా ఉంటాయి. ఈ మనసుని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు. ఆలోచన శక్తి, మేధస్సు దేవుడు మనిషికి ఆయనే ఇచ్చాడు. ఇప్పుడు ఆయన కోరుకుంటున్నది ఏంటంటే ఆయన ఇచ్చిన మనస్సు, ఆయన ఇచ్చిన జ్ఞానము, ఆయన ఇచ్చిన ఆలోచన శక్తిని ఆయన కొరకు మనం వినియోగించి ఆయనను పూర్ణ మనస్సుతో ప్రేమించాలి అనే మాట దేవుని వాక్యంలో చూసినాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద మీ సెట్ యువర్ మైండ్ ఆన్ థింగ్స్ అబౌవ్, పైనున్న వాటిపై మీ మనస్సు నిలపండి అనే మాట వాక్యంలో గమనిస్తాం. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా మనం చూసినట్లయితే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు స్టాగ్నేషన్ వచ్చేస్తుందండి. అంటే మురుగునీరా, స్టాగ్నెంట్ వాటర్ అంటారు కదా, నీళ్లు కదలకుండా అక్కడే ఆగిపోయింది అనుకోండి, ఏమవుతుందండి దానిలో? ఇట్ బికమ్స్ అ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ మస్కిటోస్, దోమలు అలాంటివన్నీ చేరుతాయి. మరుగునీరు స్మెల్ వచ్చేస్తుంది కదా. ఫ్రెష్ అండ్ ఫ్లోయింగ్ వాటర్ ఎప్పుడు మంచిదే, కానీ నీరు అలా ఉండిపోయింది అనుకోండి, కదలకుండా అలా ఉండిపోతే పాడైపోద్ది. అలా ఒకవేళ ఒక బిందెలోనో ఒక కుండలోనో మన నీరు అలా ఉంచేసి కొన్ని రోజుల తర్వాత తాగినా కూడా అది మన ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు మనం స్టాగ్నెంట్ అయిపోతామండి, ఆగిపోయినట్లు స్తబ్దుగా అయిపోయామంటే అర్థం ఏంటంటే మనం ఇంకా ఎదగట్లేదు, మనం ఆత్మ సంబంధంగా ఆరోగ్యంగా లేమో అని. భౌతికపరమైన ఆరోగ్యాన్ని గురించి ఎలా మనం కేర్ తీసుకొని ఎక్సర్సైజ్ చేయాలి, యాక్టివ్గా ఉండాలి, మంచిగా ఫుడ్ తీసుకోవాలనుకుంటామో, ఆత్మ సంబంధంగా కూడా స్టాగ్నెంట్ అయిపోకుండా, మరి ఆగిపోయిన స్తబ్దుగా మనం మారిపోకుండా యాక్టివ్గా ఉండాలి అంటే మనం చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే మనసు మారి నూతనం అవుతూ ఎప్పటికప్పుడు మనస్సును మనము నూతన పరుచుకుంటా ఉండాలి. మనస్సులో దేవునికి ఇష్టమైన అవిధేయమైన తలంపులు, ఆలోచనలు ఏ వచ్చినా వాటిని మనం ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకుంటా ఉండాలండి. దేవుని వాక్యాన్ని తిరిగి ధ్యానించడం ద్వారా, దేవుని వాక్యం మన హృదయాల్లో వచ్చినప్పుడు ఆ దేవునికి అవిధేయమైన ఆలోచనలన్నీ కూడా బయటకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. కనుక శక్తివంతమైన ప్రార్థన ఎలా చేయగలము, జవాబులు ప్రార్థన ఎలా చేయగలమంటే, మొట్టమొదటిగా రక్షణ పొందకుండా యువర్ ప్రేయర్ హ్యాస్ నో పవర్ వెన్ యు ఆర్ నాట్ సేవ్డ్. నువ్వు రక్షణ పొందకుండా నా ప్రార్థనలన్నీ దేవుని సన్నిధానానికి చేరిపోతాయిలే, దేవుడు నా ప్రార్థనలన్నిటికీ జవాబిస్తాడులే అనుకుంటే అది భ్రమే. బహుశా నువ్వు రక్షణ పొందకముందు దేవుడు కొన్నిసార్లు నీ ప్రార్థనకు జవాబు ఇస్తారేమో, కానీ ఇంకా దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తున్నారు కాబట్టి నా పాపపు స్థితిలో నేను కొనసాగుతాను. నీ పాపపు స్థితిలో కొనసాగితే నీ ప్రార్థనలు దేవుని సన్నిధానానికి చేరవు. ఎందుకంటే మన పాపమే దేవునికి మనకి మధ్యలో అడ్డుగోడగా వచ్చేస్తుంది. కనుక దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రార్థన చేయడానికి ముందు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ముందు క్లియర్ చేయాల్సినవి క్లియర్ చేసి పడేయాలండి. దేవునికి అవిధేయమైనవి, దేవునికి అయిష్టమైనవి ఏమేమి చేసామో అవన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన దేవుని సన్నిధానానికి ఖచ్చితంగా చేరుతుంది. కనుక నీతిమంతుని ప్రార్థన. రెండవది మనఃపూర్వకమైన ప్రార్థన. ఎవరి కొరకైనా మనం ప్రార్థన చేసినప్పటికీ
సమ్టైమ్స్ వీ ప్రే ఫర్ అదర్స్. కొన్నిసార్లు ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తాం అన్నప్పుడు అది ఎట్లా ఉంటుందంటే, ఈ ప్రార్థనకి జవాబు రాదని తెలుసు కానీ ఊరికే చేద్దాంలే అన్నట్లుగా కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనఃపూర్వకంగా చేస్తున్నామా లేదా కూడా దేవుడు పట్టించుకుంటాడు. అర్థమవుతుందండి? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనఃపూర్వకంగా చేస్తున్నామా లేదా అనే దాన్ని బట్టి మన ప్రార్థన యొక్క ప్రభావము, ఎఫెక్టివ్నెస్ ఆధారపడి ఉంటుంది అని ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. కనుక ముందు మనసు సెట్ చేసుకోవాలా లేదా? ప్రార్థన చేయడానికి ముందు మనసు కూడా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే లార్డ్, ఐ వాంట్ టు ప్రే హోల్ హార్టెడ్లీ. నేను హృదయపూర్వకంగా ప్రార్థన చేయడానికి నాకు సహాయము చేయి ప్రభు. ఎందుకంటే నేను హృదయపూర్వకంగా చేస్తే, మనఃపూర్వకంగా చేస్తే ఆ ప్రార్థన శక్తివంతమైనదని వాక్యంలో వ్రాయబడింది. కనుక నా ప్రార్థనకు జవాబు వచ్చేలాగిన నా మనసును కూడా సిద్ధపరచని మనం దేవుని సన్నిధిలో సిద్ధపడాలి. ఆ తర్వాత ఏలియా భక్తుని యొక్క ప్రార్థనను గురించి యాకోబు దైవజనుడు జ్ఞాపకం చేశాడు. 17వ వచనం చూడండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. Elijah prayed that it would not rain for 3.5 years. ఇప్పుడు ఏలియా తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వర్షింపకూడదు అని ప్రార్థన చేయలేదండి. ఏలియా చేసిన ప్రార్థన దేవుని చిత్తానికి అలైన్ అయిన ప్రార్థన. దేవుని చిత్తానికి వ్యతిరేక దిశలో ఉన్న ప్రార్థన ఏలియా చేసి, నేను నీ బిడ్డను కాబట్టి, నేను నీ ప్రవక్తను కాబట్టి, నేను నీ దైవజన్ని కాబట్టి నా ప్రార్థనకి ఏదో ఒకలాగా జవాబివ్వు ప్రభు అని ఏలియా అడగలేదు. ఏలియా చేసిన ప్రార్థన 3.5 సంవత్సరాలు వర్షమైనా మంచైనా కురవదని ఏలియా చేసిన ప్రార్థన అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. కనుక మన జీవితంలో కూడా మనము దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. కొన్నిసార్లు ఐ డోంట్ కేర్ వెదర్ ఇట్స్ గాడ్స్ విల్ ఆర్ నాట్, బట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. దేవుని చిత్తమో కాదో నాకు సంబంధం లేదు కానండి, నాకు కావాల్సింది అయితే ఇదండి, అందుకని అడిగేస్తానండి, అందుకని దేవుని సన్నిధిలో బ్రతిమాలుతానండి, అందుకని దేవుని బలవంతం పెడతానండి, అందుకని దేవుని ఇబ్బంది పెట్టైనా సరే నేను కావాల్సింది పొందుకుంటాను అన్నట్లుగా ఉంటుంది మన ధోరణి. ఏలియా 3.5 సంవత్సరాలు వర్షమైన మంచైనా కురవకూడదు అని చేసిన ప్రార్థన దైవ చిత్తానుసారమైన ప్రార్థన. అందుకే ఆహాబు రాజు ఎదుటకు వెళ్ళి చాలా ధైర్యంగా సవాలు చేసి చెప్పాడు, 3.5 సంవత్సరాలు వర్షమైన మంచైనా కురవదు. చెప్పిన తర్వాత ఏలియాకి తెలుసు ఖచ్చితంగా అది దేవుడు జరిగిస్తారు అని. వర్షింపకూడదు అని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేశాక వర్షం కురిసిందండి. చూడండి 18వ వచనం. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రార్థనకున్న శక్తి ఎంత గొప్పదంటే, ప్రార్థన కార్యాలు కొన్ని జరగకుండా ఆపేస్తుంది, కొన్ని కార్యాలు జరగడానికి. ప్రేయర్ హ్యాస్ ద పవర్ టు షట్ the doors, prayer has the power to release, to open the doors. ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే, కొన్ని ద్వారాలు ముయ్యడానికి ప్రార్థన ఉపయోగపడుతుంది, కొన్ని ద్వారాలు తెరవడానికి ప్రార్థన ఉపయోగపడుతుంది. ఆకాశాన్ని మూసేశాడండి ఏలియా తన ప్రార్థనతో. ఆకాశాన్ని he could shut the skies through his powerful prayer. ఎంత గొప్ప ప్రార్థన ఏలియా యొక్క ప్రార్థన. కానీ ఏలియాని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, మన వంటి స్వభావము కల మనుష్యుడే. చాలాసార్లు మనం అనుకుంటా, నా ప్రార్థన దేవుడు వింటాడా, నేను ఎంత అన్స్టేబుల్ పర్సను, నాకు ఎంత తొందరపాటు ఉంది, నేను ఎంత బలహీనరాల్ని, నా స్థితి ఎంత దుర్భరమైనది, నా ప్రార్థన దేవుడు వింటాడా అంటే, అలాంటి ఆలోచనలో ఉన్న మనల్ని పురికొల్పడానికి దేవుడు ఈ మాట రాయించారు. ఏలియా కూడా మన వంటి స్వభావము గల, మనం మంటి వారమేనండి, మనం ఏం దేవదూతలము కాదు, మనం పర్ఫెక్ట్ కాదు. బట్ యెట్ వెన్ వీఆర్ క్లెన్స్డ్ అండ్ వాష్డ్ విత్ హిస్ బ్లడ్ అండ్ వెన్ వీ ప్రే ఫర్వెంట్లీ, దేవుని రక్తం చేత కడగబడి, యేసయ్య రక్తం చేత కడగబడి రక్షణ పొంది పూర్ణ హృదయంతో మనపూర్వకంగా ప్రార్థన చేస్తే, ఏలియా ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు మన ప్రార్థనకు కూడా జవాబు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మా ప్రార్థన, మా ఆశ ఏంటో తెలుసా? క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యాల పుస్తకం ఉండాలి.
ఏదో ఇక్కడ సంవత్సరానికి ఒక సాక్ష్యం చెప్పి సంతృప్తి పడ్డం కాదు. ఈ పలానా సమయంలో నేను ఇలా ప్రార్థన చేశాను, నా దేవుని సన్నిధిలో నేను పెట్టిన మొరకు ఈ విధంగా జవాబు ఇచ్చాడు, దేవుని సన్నిధిలో దేవుడు ఈ విధంగా నాకు కార్యాలు జరిగించాడు. దిస్ ఇస్ హౌ ఐ రిసీవ్డ్ ఆన్సర్స్ ఫర్ మై ప్రేయర్స్. పలానా వారి కొరకు నేను ప్రార్థన చేశా, నా కొలీగ్ కొరకు నేను ప్రార్థన చేశా, నా తమ్ముడు కొరకు నేను ప్రార్థన చేశా, మా బంధువుల కొరకు నేను ప్రార్థన చేశా, మా స్నేహితుల కొరకు నేను ప్రార్థన చేశా. ఇక్కడ నేను చేసిన ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబిచ్చాడనే సాక్ష్యము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నుండి రావాలనేది మా ఆశ. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీకు ఆశ ఉంటే ఖచ్చితంగా నీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడు. ఏలియా కూడా మన వంటి స్వభావము గల మనుషుడే, కానీ ఆయన చేసిన ఆసక్తితో కూడిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చారు. మీరు ఇంకా డీటెయిల్గా చదవాలంటే ఇప్పుడు నా సందేశం యొక్క అంశం అది కాదు, కానీ మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం నుండి మీరు చదివితే ఏలియా చేసిన ప్రార్థన, దేవుడు ఏలియా ప్రార్థనకి ఎలా జవాబిచ్చారో అదంతా కూడా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూడగలం. అయితే ఇప్పుడు ప్రాముఖ్యంగా నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని వ్రాయబడిన మాటకు ఆది సంఘంలో అపోస్తలుల ద్వారా దేవుడు ప్రార్థనకు ఇచ్చిన అద్భుతమైన జవాబును, ఒక్క కార్యాన్ని మనం ధ్యానించుకొని ఆ తర్వాత స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. అపోస్తల కార్యగ్రంథము 9వ అధ్యాయము 36వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 9 వర్సెస్ 36 through 40. 36వ వచనం నుండి 40వ వచనం వరకు అపోస్తల కార్యగ్రంథము 9వ అధ్యాయము మార్చి చదువుకుందాం. మరియు యొప్పేలో తబిత అనొక శిష్యురాలుండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. నలభైవ వచనం, పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. 41వ వచనం చదువుతారండి. 42వ వచనం, ఇది యొప్పే ఎందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసముంచిరి. ఆది సంఘంలో జరిగిన ఒక అద్భుత కార్యము ఎవరి ద్వారా జరిగింది? రైజింగ్ ఆఫ్ దోర్కా యొక్క మరణము నుండి మరణించిన దోర్కాను లేపింది ఎవరు అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఉన్న పేతురు. ఈ దోర్కాను గురించి మనం చదివినప్పుడు చాలా వెరీ ఇన్స్పైరింగ్ ఉమెన్, ఆది సంఘంలో ఉన్న ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించిన స్త్రీ. ఎందుకంటున్నానంటే ఆమెను గురించి ఆమె ఒక స్త్రీ అని వ్రాయబడలేదు, కానీ ఆమె ఒక శిష్యురాలు అని వ్రాయబడింది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలాసార్లు మనం శిష్యత్వంలోకి రాలేకపోతూ ఉంటాం. శిష్యులుగా ఉండడం చాలా కష్టం అండి. ఇట్ ఈస్ ఈజీ టు కమ్ టు ద లార్డ్, బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫాలో హిమ్. యేసే దగ్గరికి రావడం చాలామంది వస్తారండి. రావడం గొప్ప కాదు. ఒక వ్యాధి కోసం వచ్చేవారు, ఒక ఉద్యోగం కోసం వచ్చేవారు, వివాహం కొరకు వచ్చేవారు, లేదంటే గర్భఫలం కొరకు వచ్చేవారు, ఆర్థిక సమస్యల నుండి విడుదల పొందడం కొరకు వచ్చేవారు. ఏదో ఒక కారణం చేత ఫర్ డిఫరెంట్ రీజన్స్ పీపుల్ కమ్ టు జీసస్. యేసయ్య దగ్గరకైతే వస్తూ ఉంటారు చాలామంది. రావడం గొప్ప కాదు, కానీ యేసయ్యని జీవితం అంతా వెంబడించడం మాత్రం ఇట్స్ అ ఛాలెంజ్. అది అందరూ చేయలేరు. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే మన శిష్యత్వపు మెట్టులోనికి రావాలని, ఆయనను అనుదినము మనం వెంబడించే వారంగా ఉండాలని. షీ వాస్ వన్ సచ్ ఉమెన్. ఈమె అలాంటి స్త్రీ అండి. ఆమె ఒక శిష్యురాలు అనే మాట వ్రాయబడింది 36వ వచనం. ఇంకొక శ్రేష్టమైన విషయం ఏంటంటే ఆమెను గూర్చిన బయోడేటా, ఆమె వయసు ఏంటో వ్రాయబడలేదు, ఆమె యొక్క మ్యారిటల్ స్టేటస్ కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ వ్రాయబడలేదు, కానీ ఆమెను గురించి ఒక మంచి సాక్ష్యము వ్రాయబడింది. ఏంటా మంచి సాక్ష్యం అని ఆలోచన చేస్తే ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొంతమంది ఉంటారండి రౌడీలు, వాళ్ళ గురించి ఎన్ని హత్యలు చేశాడో వీడు అని రాసేస్తారు సింపుల్గా. చాలా దుర్మార్గుడండి అని ఒక సింపుల్ మాట అంటారు, కానీ ఆ మాటలో చాలా ఉంటుంది. చాలా దుర్మార్గుడండి, పలానా రౌడీ షీటరు, పలానా వ్యక్తి అని. ఈమెను గూర్చి మంచి సాక్ష్యం ఒక్క లైన్లోనే వ్రాయబడింది, కానీ ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ హర్ లైఫ్.
ఆమె జీవితాన్ని గురించి వ్రాయబడిన ఒక్క సెంటెన్స్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆమె సత్క్రియలు, ధర్మకార్యములు బహుగా. కొన్నిసార్లు చిన్న సహాయం ఇతరులకు చేసి చాలా తృప్తి పడిపోతాం. ఏమనండి, ఎంతో చేసేసాను, కొంత చేసి ఎంతో, మన నైజం చెప్పమంటారా మీకు, దేవుడి నుండి ఎంతో పొందుకొని కొంతే పొందుకున్నాం అన్న ఫీలింగ్లో ఉంటారు కొంతమంది. అర్థమవుతుందండి? ఎంతో పొందుకుంటాం, అంత పొందుకున్నాక ఫీలింగ్ ఏంటంటే కొంతే ఇచ్చాడు, అదిగో వాళ్ళకి ఇంకెంతో ఇచ్చాడు కదా, నాది ఇంతే కదా దాంతో పోల్చుకుంటే అని కృతజ్ఞత లేని వారంగా ఉంటాం. కానీ మనం ఇతరులకు చేసిన దాని విషయం వచ్చేసరికి ఇంతే చేస్తాం. కానీ ఎట్లా ఫీల్ అవుతామంటే, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాలా, నేను వాళ్ళకి చేసిన సహాయం ఎంత పెద్దదో అన్నట్లుగా మనం భావిస్తూ ఉంటాం. ఈమె నిజంగా సత్క్రియలు, ధర్మకార్యములు బహుగా మంచి సాక్ష్యాన్ని పొందుకున్నట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇంకొక మాట ఈమెను గురించి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆమె చనిపోయిన తర్వాత 39వ వచనం, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపుచు. ప్రాణం లేదు, మనిషి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె చూపిన దేవుని ప్రేమ, ఆమె దేవుని ప్రేమతో చేసిన కార్యాలు మాత్రం సాక్షార్థంగా మిగిలిపోయాయండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మనం వెళ్ళిపోయాక మన ఇల్లు మిగలడం కాదు, మన పేరు మీద ఇంకేదో మిగలడం కాదు. దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని సంఘము కొరకు మనం ఏం చేశామో అవి సాక్షార్థంగా మిగిలిపోవాలి. ఆశ ఉంటే అటువంటి బ్రతకడానికి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారండి. సో మెనీ టైమ్స్ ఆర్ థింకింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. నేను వెళ్ళిపోయాక నా పేరు మీద పలానా ఇల్లు, నా పేరు మీద పలానా పొలం, నా పేరు మీద అదేదో ఇదేదో ఉంటే చాలు, అది కాదు. ఈమె వెళ్ళిపోయింది, ప్రాణం అయితే లేదు, మనిషి అయితే లేదు, కానీ ఆమె చేసిన ధర్మకార్యాలు మిగిలిపోయాయి. అవే ఆమెను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అక్కడున్న వారందరూ కూడా అవన్నీ చూపించి ఏడుస్తూ ఉన్నారు. వాట్ ఎ లైఫ్, ఎంత గొప్ప బ్రతుకు. ఇంకో మాట కూడా చెప్తాను, ఇతరులకు సహాయం చేయడానికి గొప్పవారం అవ్వాల్సిన అవసరం లేదు, గొప్ప మనసు ఉంటే చాలు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, నా దగ్గర చాలా డబ్బులు ఉంటే నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేయగలనండి, నా దగ్గర చాలా ఉంటే నేను ఏదన్నా కొంచెం ఇవ్వగలను, కానీ నాకే సరిపోవట్లేదు. నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి యూ డోంట్ నీడ్ అ లాట్ టు గివ్ టు అదర్స్, బట్ యూ నీడ్ అ బిగ్ హార్ట్. నీకు కావాల్సింది ఒకటే, ఒక విశాలమైన ప్రేమ కలిగిన హృదయం ఉంటే చాలు. నువ్వు ఎంతైనా చేయగలవు. నీ దగ్గర ఉన్న దానిలోనే నువ్వు ఇవ్వడానికి నీకు దేవుడి సహాయము చేస్తాడు. ఈ దోర్కా యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటో వ్రాయబడలేదు, కానీ షీ వాజ్ అ వెరీ జెనరస్ ఉమెన్. హర్ జెనరాసిటీ స్పోక్ వాల్యూమ్స్. ఈమె దాతృత్వం కలిగిన స్త్రీ, ఇచ్చే స్త్రీగా ఈమె ఉందండి. ఇచ్చుటలో ఆనందాన్ని వెతుక్కున్న స్త్రీగా కనబడతా ఉంది. అందుకే ఈమె చనిపోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చారండి. ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చినట్టు వ్రాయబడలేదు. బట్ ఎంతమందిని సంపాదించుకుంది, ఎలా సంపాదించుకుంది? జీతాలు ఇచ్చి సంపాదించుకోలే, ప్రేమతో సంపాదించుకుంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుని ప్రేమ చూపించి సంపాదించుకుంది. ఒక మాట చెప్పమంటారా, మన దేవుని ప్రేమను ఇతరులకు చూపించే వారమైతే మన చుట్టూ దేవుడు, గాడ్ విల్ గివ్ అస్ పీపుల్. నువ్వు ప్రేమ చూపిస్తే నీకు ప్రేమ వస్తుంది తిరిగి. నువ్వు దయను చూపిస్తే నువ్వు తిరిగి దయను పొందుకుంటావు. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్. కొన్నిసార్లు కొంతమంది బాధపడుతుంటారు, వాళ్ళ చుట్టూ అందరు తిరుగుతారు, మా చుట్టూ ఎందుకు తిరగరా అంటే, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ప్రేమ ఏంటి, వాళ్ళ మంచి మనసేంటి, ఒకసారి అది ఆలోచన చేయి. నువ్వు కూడా అలా ఉండు. నీ చుట్టూ కూడా దేవుడు 10 మందిని పెడతాడు. నీకు ఒక దుఃఖం వస్తే ఆదరించేవారిని, నీకు ఒక కష్టం వస్తే నీ కొరకు నిలబడేవారిని. ఈమె అది చేసిందండి. ఈమె అనేక మందిని సంపాదించుకుంది, దేవుని ప్రేమ చూపించి సంపాదించుకుంది. ఇప్పుడు ఈ దోర్కా చనిపోయిన తర్వాత ఈమె తిరిగి లేవాలని ఈమె చుట్టూ ఉన్నవారు తాపత్రయపడుతున్నారు. పోతే పోయిందిలే అని అనుకోలేదండి. ఈమె ఉంటే ఏంటి, పోతే ఏంటి అనుకోలే. ఈమె టర్న్ వచ్చింది, ఈమె సమయం వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది అని అనుకోలేదు అక్కడ ఉన్నవాళ్ళు. ఈమె ఇంకాస్త కాలం బ్రతికుంటే మా అందరికి ఆదరణకరంగా ఉంటుంది కదా, ఈమె లాంటి వాళ్ళు ఇంకా ఉండాలి, ఇంకా బ్రతకాలి అనేటట్లుగా బ్రతికింది దోర్కా.
అందుకే ఆమె కొరకు తాపత్రయపడి పేతురును పిలిపించారు. ఇప్పుడు పేతురు వచ్చిన తర్వాత చేసిన మాట అదొక్కటి చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి 40 వచనం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి, స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. వాట్ డిడ్ పీటర్ డూ? అతని దగ్గర ఏదైనా మాంత్రిక శక్తులు ఉన్నాయా? మ్యాజికల్ పవర్స్ ఏమన్నా ఉన్నాయా? ఏం లేదండి. మనఃపూర్వకమైన ప్రార్థన. ఆమె శవం దగ్గర మోకాళ్ళుని ఏం చేసి ఉంటాడు? ఏం చేశాడో ప్రార్థన వ్రాయబడలేదు. దైవజనుడైన పేతురు కానీ ఏం చేసి ఉంటాడు? ప్రభువా నువ్వు ఈమెను లేపయ్యా, నీ పునరుత్థాన శక్తి ఈ శవంలోనికి నువ్వు పంపించు, ప్లీజ్ రైజ్ హర్ బ్యాక్ టు లైఫ్, ఈమెను మళ్ళీ జీవన్లోకి నువ్వు తీసుకొని రా. పేతురు చేసిన మనఃపూర్వకమైన ప్రార్థన చేయగానే హీ స్పోక్ టు దట్ ఉమన్. చనిపోయిన ఆ శవంతో పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడాడు చూడండి 40వ వచనం. తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రార్థించిన తర్వాత పేతురు యొక్క మాటలలో ఏమొచ్చిందండి? దేర్ ఇస్ పవర్. దేవుని ప్రజల యొక్క మాటల్లో శక్తి. తెలుసా నీకు అది? మన మాటల్లో ఏముందండి? శక్తి ఉంది. ఏం శక్తి ఉంది? మరణించిన వారిని లేపడానికి శక్తి ఉంది. బతికున్న వాళ్ళని చంపే శక్తి కూడా ఉంటుంది. అది కూడా మర్చిపోకూడదు. అర్థమవుతుందా? ఒక పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే వాటర్ డ్రాప్లెట్స్ 2 సెపరేట్ కంటైనర్స్లో పెట్టారంట. నీటి చుక్కలు, నీటి బిందువులు 2 సెపరేట్ కంటైనర్స్లో పెట్టి ఒక నీటి బిందువులు ఉన్న దగ్గరకు వెళ్ళి చాలా మంచి మాటలు మాట్లాడుతున్నారంట. చాలా పాజిటివ్గా చాలా మంచి మాటలు అదే నీటి చుక్కలు ఇంకొక దానిలో పెట్టిన దగ్గరికి వెళ్ళి శాపనార్థాలంట, తిట్లు, నాశనము, ఇలాంటి మాటలన్నీ మాట్లాడిన తర్వాత చాలా రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఆ 2 నీటి చుక్కల నీటి బిందువులను కోర్స్ అవి 2 చాలా లో టెంపరేచర్లోనే ఉన్నాయి, ఫ్రీజ్ అయినట్లు. ఆ మంచి మాటలు మాట్లాడిన నీటి చుక్కలను ఒక జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి పరిశీలన చేసి చూస్తే, మ్యాగ్నిఫై చేసి, అవి అద్భుతమైన స్నో ఫ్లేక్స్ అంటారు కదండి. స్నో మనకి మంచు జస్ట్ అలా వైట్గా పడుతున్నట్టు కనబడుతుంది, కానీ ప్రతి స్నో ఫ్లేక్లో ఒక డీటెయిల్డ్ డిజైన్ ఉంటుందండి. అది జాగ్రత్తగా మనం పరిశీలిస్తే, భూతద్దం కింద పెట్టి చూస్తే ప్రతి స్నోఫ్లేక్లో ఆకాశం నుండి దేవుడు కురిపించే మంచులో కూడా అద్భుతమైన డిజైన్ ఉంటుంది. ఏ నీటి చుక్కలకైతే మంచి మాటలు మాట్లాడి కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత పరీక్షించారో అవి చక్కని అద్భుతమైన స్నోఫ్లేక్స్ లాగా డిజైన్, బ్యూటిఫుల్ డిజైన్గా మారితే, వేరే నీటి చుక్కలు ఏవైతే బ్యాడ్ వర్డ్స్, శాపకరమైన మాటలు మాట్లాడిన నీటిని అదే భూతద్దం కింద పరిశీలిస్తే అవి షేప్లెస్గా, ఒక అమీబా లాగా, ఏదో పిచ్చి పిచ్చి ర్యాండమ్గా ఉన్నాయంట. అప్పుడు వారు చెప్పిన విషయం, తేల్చిన విషయం ఏంటంటే ఆ నీరు కూడా ఆ మాటలకు స్పందించింది. వాట్ am I trying to say? మన మాటలలో శక్తి. మీ పిల్లలు ఎలా అవ్వాలనుకుంటున్నారో అవే మాట్లాడండి. వాళ్ళు బాగా అవ్వాలనుకొని బాగా తిడతాం కదా. మనం చేసేది ఏంటండి? మా వాడు బాగుపడాలని, ఏట్రా నువ్వు ఇంత దరిద్రంగా ఉంటున్నావు అంటాం. అప్పుడు ఆ మాటలు ఏమవుతున్నాయంటే వాళ్ళు ఎలా అవ్వాలో అలా అవ్వకుండా ఇంకొకలాగా అయిపోతున్నారు. మనం మాట్లాడే మాటలను బట్టి. వర్డ్స్ హ్యావ్ ద పవర్ టు బిల్డ్ అప్ అండ్ టేర్ డౌన్. మాటలలో కట్టగలిగే శక్తి ఉంది, కూలద్రోసే శక్తి కూడా ఉంది. దైవజనుడైన పేతురు మోకాళ్ళుని దేవుని శక్తిని ఆశ్రయించి, దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి జీవముతో హీ స్పోక్ విత్ ఫెయిత్. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు కానీ, అపోస్తలులు కానీ, వాళ్ళు చేసిన అద్భుత కార్యాలు ఎలా జరిగాయంటే విశ్వాసం వల్లే జరిగాయండి, ఇంకేం లేదు, వేరే ఏమీ కాదు. విశ్వాసంతో వారు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి పలికిన మాటలే అవి కార్యరూపము దాల్చే. తబిత వెంటనే మరణించిన దోర్క వెంటనే తిరిగి లేచింది. ఆ జరిగిన అద్భుత కార్యం ద్వారా ఏమైందని ఆలోచన చేసినట్లయితే చూడండి 42వ వచనం. ఇది యొప్పే అంతటి తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా.
ద రిజన్ డోర్కస్ వాస్ అ గ్రేట్ టెస్టిమనీ ఇన్ దట్ ల్యాండ్. ఆ ప్రాంతం అంతటిని ఆమె సాక్ష్యము కదిలించింది. ఇప్పుడు అంత అద్భుతమైన సాక్ష్యం రావడానికి కారణం ఏంటంటే దైవజనుడైన పేతురు చేసిన మనఃపూర్వకమైన. ఇప్పుడు ఇంకో మాట అడుగుతా, పేతురు గారు మన వంటి స్వభావం గల మనుషుడైనా కాదా? వేరే స్వభావం ఏమన్నా ఉందా? మన వంటి స్వభావమే. అప్పుడప్పుడు మనకి పేతురు పోలికలు కనబడుతూ ఉంటాయి. కనబడ్డాయా? కనబడతాయి. తోమా పోలికలు, యోనా పోలికలు. యోనా కూడా వదలం మనం కదా. దేవుడు ఒక సైడ్ వెళ్ళమంటే ఒక సైడ్ వెళ్ళిపోతూ ఉంటాం. పేతురు కూడా మన వంటి స్వభావం గల మనుషుడే. అట్ వన్ టైమ్ హీ వాజ్ అ బ్యాక్స్లిడెన్ బిలీవర్. ఒకానొక సమయంలో వెనుకకు జారిపోయిన వ్యక్తిగానే ఉన్నాడు. కానీ తన జీవితాన్ని తిరిగి దేవునికి సమర్పించుకున్న తర్వాత పేతురు యొక్క పరిచర్య చాలా ప్రభావవంతమైన పరిచర్య అయిపోయిందండి. ఒకప్పుడు పేతురుని చూసి ఇలాంటి వాడిని నా యేసయ్య ఎంచుకుంది, ఇలాంటి వర్త్లెస్ క్యాండిడేట్ నా యేసయ్య ఎంచుకుందని బహుశా చుట్టూ ఉన్నవారు నవ్వుంటారు. పేతురుని చూసి ఇంత పిరికోడు నా యేసయ్య ఎంచుకుంది, ఇంకెవరినైనా ఎంచుకొని ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేవారేమో అన్న స్థితిలో ఉన్న పేతురు జీవితం ఎలా మారిపోయిందంటే తన జీవితాన్ని తిరిగి యేసయ్యకు సమర్పించుకున్న తర్వాత ఒక శక్తివంతమైన సువార్తికుడిగా మారిపోయాడు. ఆయన అందించిన ప్రసంగం ద్వారా ఒక్క ప్రసంగం 3000 మందిని ప్రభు వైపుకు తిప్పింది. మరణించిన తబితాను సైతము, దోర్కాను సైతం పేతురు తన ప్రార్థన ద్వారా జీవనంలోకి తీసుకుని వచ్చాడు. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియును అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇవి యేసయ్య పలికిన మాటలండి. నా యందు విశ్వాసం ఉంచిన వారు నేను చేసిన కార్యాల వంటి కార్యాలు చేస్తారు. యేసయ్య అన్న మాట నిజమైందా అబద్ధమైందా? నిజమే అండి. మరణించిన లాజరును యేసయ్య తిరిగి లేపాడు. యాయిరు కుమార్తెను యేసయ్య తిరిగి లేపాడు. నాయిను గ్రామ విధవరాలు యొక్క కుమారుణ్ణి యేసయ్య లేపారు. పేతురు కూడా నా యందు విశ్వాసం ఉంచి వారు కూడా నేను చేసినటువంటి కార్యాలు ఇంకా అంతకన్నా గొప్ప కార్యాలు కూడా చేస్తారు అని యేసయ్య చెప్పిన మాట అక్షరాల ఆది సంఘంలో, ఆది అపోస్తలుల ద్వారా అద్భుత కార్యాలు జరిగాయి. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనందరం కూడా ప్రోత్సహించబడదాం. నీవు నేను రక్షణ పొందితే, యేసయ్య నీతిని మనం పొందుకుంటే మనఃపూర్వకముగా, ఇఫ్ వీ కెన్ ప్రే విత్ ఆల్ అవర్ మైండ్, విత్ ఆల్ అవర్ హార్ట్ అండ్ విత్ ఫెయిత్, విశ్వాసంతో మనం మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు ఖచ్చితంగా దేవుడు జవాబులు అనుగ్రహిస్తాడు. అట్టి విధంగా ప్రార్థన చేసే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. శక్తివంతమైన ప్రార్థన, బలమైన ప్రార్థన ఎలా చేయాలో దేవుడు మనకి జ్ఞాపకం చేశారు తన లేఖనముల ద్వారా. లార్డ్, టీచ్ మీ హౌ టు ప్రే. నా ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా ఉండాలని నేను ఆశిస్తున్నా ప్రభువా, నాకు సహాయం చేయి. ఈ మైనర్ నీ హృదయాన్ని కదిలించే ప్రార్థన చేయడానికి సహాయం చేయి ప్రభువా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించయ్యా. ప్రార్థనే నాకు ఊపిరిగా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం.
తండ్రి నీకు స్తోత్రాలు. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అని వర్షింపకూడనట్లు ఏలియా ప్రార్థన చేయగా ఆయన ప్రార్థనకు నువ్వు జవాబిచ్చావు కదా ప్రభా. వర్షమైన మంచైనా కురవకుండా ఆకాశానికి నువ్వు ఆజ్ఞాపించావు కదా తండ్రి. మా జీవితాలలో ఉన్న గడ్డు సమస్యలు, శత్రువు చెలరేగిపోయి అయ్యా మమ్మల్ని అనగద్రొక్కుతూ మమ్మల్ని బాధిస్తూ ప్రభా, ఏ సమస్యల వల్ల మేము నలిగిపోతున్నామో ఆ ప్రతి శోధనపై, ప్రతి సమస్యపై ప్రార్థన ద్వారా జవాబు పొందగలిగే కృప ఇక్కడ మా అందరికీ ఇవ్వండి ప్రభా. నీటిపై నడిచిన దేవుడవు నాయన, తుఫానును కెరటాలను మీరు బంధించారు ప్రభా, నిమ్మళపరిచారు నాయన. ఇక్కడ మేము కూడా ప్రార్థన శక్తి ద్వారా అనేక కార్యాలు మా కుటుంబాలలో మేము పొందుకోగలిగినట్లు నీ సహాయం మాకు దయచేయమని, మనఃపూర్వకమైన ప్రార్థన చేయడానికి మాకు నీ శక్తిని, నీ సహాయం, నీ కృప మాకు అనుగ్రహించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.